ఎక్స్ట్రా జబర్దస్త్ 31st నైట్ అంటే గ్రాండ్ గా ఉండాలి. 1 కోటి రూపాయలు పెట్టి ఒక బాటిల్ తీసుకొచ్చా. అయ్యగారు అబ్బా బాటిల్ చూసారా నిగనిగలాడిపోతుంది అయ్యగారు. రే బాటిల్ అలా తిప్పొద్దురా. 1 కోటి రూపాయలు దాన్ని పసిబిడ్డ ఎలా చూసుకోవాలి. ఒక్క నిమిషం. ఎటు వెళ్తున్నావు? డైపర్ వేసుకొత్త నాకు మందు తాగితే ఒక్కరు ఇద్దరుగా కనపడాలి కదా. ఊరుకోండి అయ్యగారు కనపడతారులే కానీ ఇంకో పెగ్గుపోతా నాగని మీకు. మందు పనిచేస్తుంది. ఒక్కరు ఇద్దరులాగా కనపడుతున్నారు. కనపడుతున్నారా? 1 కోటి రూపాయల మంది మాత్రం పని చేయదండి. నువ్వేంటి ఒకటిలా కనపడుతున్నావు? ఒక్క నిమిషం ఆగండి అయ్యగారు. ఇప్పుడు చూడండి. సేమ్ టు సేమ్. ఈ వీధి చివర ఉన్న ఇల్లుందా? ఇల్లు కొనడానికి వచ్చా. నిన్న కొత్త జంట ఎవరు దిగారు కొనేసుకున్నారా? ఏమే వర్ష ఆఫీస్ కి టైం అవుతుంది. వస్తున్నా సారీ టైం అవుతుందని చెప్పారు కదా. సారీ అండి. పో ఆఫీస్ కి పోయిరా పో. ఇదిగో మనంగానే వెళ్ళటం కాదు, సాయంత్రం వచ్చేటప్పుడు గుర్తుంది కదా మల్లెపూలు హల్వా. మల్లెపూలు ఇటీ మల్లెపూలు అంటే 3 ఉండాలి కదా, ఇదేంటి సగమే ఉండి. అయ్యో మర్చిపోయి నీ ముక్కు. ఎందుకు నాన్న ఏంటి వాడు చేస్తే డైలాగ్ మర్చిపోతాడు. నీకెన్ని గంటలకి ఆఫీసు? 9 o'clock. 9:30కి అయితే 9 o'clock అని అబద్ధం చెప్తా. ఎవరి కోసం చెప్తున్నావు నువ్వు అబద్ధం? నిన్ను అనుమానం పడుతున్నాడు వర్ష. ఊరుకోండి పక్కింటోడితో. అదే తాతగారు మీరేదో భక్తి పాట అనుకుని ఏదో పాటకు వచ్చారు, మీకు అర్థం కావట్లే. జరజర పాట కాదు వేసింది. పాటే మరి చెప్పిన పాటే వేసాడు. ముసలోడా నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. కొత్త పెళ్ళింది ఇక్కడ. ఏవన్ ఎక్స్ప్రెస్ దూసుకెళ్తా. ఎవరికా డీజిల్ ఏంది దూసిపోతే దూసిపోతే. మనం గోవాకి వెళ్దాం. సరే అయితే. ఏంటి మన ఇంటికి వచ్చావు, ముసలోడు ఇక్కడ ఉన్నాడు. ఒరే ఏంటి ఇంత లేట్ గా వచ్చారు? మీరు రాత్రి వచ్చావు. ఎలా వచ్చారు? ఫ్లైట్. మీరు కారులో డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చా. టైం వేస్ట్ ఒక రోజు అంతా. మేము ఒక్క రోజులే నేను చేసావు తెలుసా? బాగున్నావు వర్ష? ఒక పాట పాడవా వర్ష? ఇరవై సంవత్సరాల తర్వాత నీకు వర్ష తెలుసు కదరా, అమెరికా నుంచి ఇక్కడికి రాబోతుందిరా. నన్ను ఇలా చూసింది అనుకో ప్రేమించదు కదా. నువ్వే ఇమ్ము అని చెప్పు, నేను కార్తీక్ అని చెప్తావు. తర్వాత నా మంచితనం చూపించి నేను ప్రేమించేలా చేసుకుంటాను. అరే ఇమ్మో ఇంత అందంగా ఉంటావనుకోలేదురా. ఈ కలర్ ఏంట్రా ఇలా మెరిసిపోతుంది? నీ జుట్టు కూడా ఎంత బాగుందేంట్రా. మేడం నేను ఒకటి చెప్పాలి. యూట్యూబ్ లో ఎవరో చనిపోయారు అది ఇది అని చెప్పేసి ట్రోలింగ్ వచ్చింది. వర్ష బిల్డింగ్ మీద సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది అని చెప్పేసి రాశాడు. నైట్ ఫోన్ చేసి వర్ష ఎక్కడున్నావు, నువ్వు బానే ఉన్నావా? సో నీ ప్రాణం కానీ నాకు అప్పుడు అనిపించింది మేడం, నా కోసం వీడు ఇంత ఆలోచించాడా అని. నిజమైన ప్రేమ. ఆ టైంలో వీడు నావాడు అనిపించింది. తెల్ల తెల్లని చీర జరుతున్నది సందే వేళ. అన్నా మాకెవరు ఇల్లు రెంట్కి ఇవ్వట్లేదన్నా. నువ్వే ఎలాగోలా ఇల్లు ఎత్తికి పెట్టానా. ఇల్లు కావాలంతే కదా, పదండి. నమస్కారం సార్. నమస్తే. మీరు అంటే కొత్తగా పెళ్ళింది సార్, ఇల్లు కావాలి. జంట అంటే ఇలా ఉండాలి. ఇలాంటి వాళ్ళకి ఇద్దామని ఇన్ని రోజులు నేను 5% ఖాళీగా ఉంచాను. ఏంట్రా ఇప్పుడు దాకా మీ ఇద్దరు మూడు పిల్లలంటే ఊరు నమ్మలేదన్న. వాడు మీ ఇద్దరిని అనుకుంటున్నాడు కదా అనుకోని రూమ్ రెంట్కి ఇచ్చిన తర్వాత నువ్వు వెళ్ళిపోతావు. తర్వాత రూమ్ లో సరే ఈ ఒక్క హెల్ప్ చేస్తా. సరే మనోడు ఇల్లు మీకోసం ఇచ్చాను, మీరు వెళ్ళి హ్యాపీగా ఇల్లు చూసుకోండి చెప్తాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇల్లు చూడమన్నారు కదా. పనోడులా పడి ఉండు.
ఏంటి సార్ గడిపెట్టారేంటి సార్? వాళ్ళు కొత్తగా పెళ్ళైన జంటరా, వాళ్ళ మధ్యలో బోల్డ్ అంటే చెప్పలేరు, మనమే అర్థం చేసుకోవాలి. ఎవరో అర్థం చేసుకోవడానికి గెస్ట్ వచ్చి గెస్ట్ లాగా ఉండు లేక. ఒరే నిన్ను చూస్తే నాకు ఒక జోక్ గుర్తొస్తుందిరా. ఏంటి మేడం? ఎండలో కాకి నీళ్లు పెడితే మంచి పెళ్ళం వస్తుందంట, నువ్వు లస్సీ పెట్టినట్టున్నావురా. సూపర్ పెళ్ళం వచ్చింది అసలు. 8 ఏళ్ళ నుంచి ఓ పెద్ద ఆన్ స్క్రీన్ అంటావు చూడు. నిన్న కాక మొన్న వచ్చిన బస్సు అప్పుడే డిపోకి వెళ్ళిపోతుంది. నేను మాత్రం ఇంకా తిరుగుతూనే ఉన్నా. నువ్వు ఎన్ని రోజులు రోడ్ మీద తిరుగుతూనే ఉంటావు కదా, అన్ని రోజులు మా బస్ కూడా రోడ్ మీదే ఉంటది. డిపోకి వెళ్ళే ఛాన్స్ లేదా? నువ్వు డిపోకి వచ్చే ఛాన్స్ ఉందా? సర్లే. మీరేంటి ఇక్కడ కూర్చున్నారు? ఇప్పుడు మామూలుగా పెళ్లిలోని పెళ్లి కొడుకు ఉంటాడు, తోడు పెళ్లి కొడుకు ఉంటాడు. సెకండ్ పెళ్లి కొడుకు ఎవరు చూపించాడు కదా, మనమే అది. కాదురా ఎంగేజ్మెంట్ ఏం పిల్ల డైరెక్ట్ పెళ్లి పిల్ల ఎంగేజ్మెంట్ అయిందా లేదా? డైరెక్ట్ పెళ్ళే అన్న. ఏమైనా ఉంటుందా మరి? ఏమైనా ఉంటుందా మరి? అన్నా పెళ్ళి అయితే స్వేచ్ఛ పోద్దా అన్న? నీ పెళ్లి అయిపోతుంది కాబట్టి స్వేచ్ఛ మనకు తగిలి. వందేళ్ళు ఇలా బైక్ లో నడిపిస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది. నీకేం 100 చెప్తావు, పెట్రోల్ 100 రూపాయలు వచ్చి మీ చెప్తాడు పెట్రోల్ కి. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. ఏమండి పూలు పెట్టుకున్నారండి? హాయ్. నువ్వేంట్రా నువ్వు? ఏ అలా చూస్తావేంటి? సారీ. ఎమ్మెల్యేల సినిమా చూసినప్పటి నుంచి చాలా ఇష్టం అండి మీరు. ఐ లవ్ యూ మ్యామ్. ఐ లవ్ యూ టూ కార్తీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మను గారు. ఐ లవ్ యూ టూ. నువ్వెందుకు ఐ లవ్ చెప్పావే? నువ్వెందుకు చెప్పావు? ఇప్పుడు నేను ఐ లవ్ చెప్పాను అనుకో, ఆవిడ అని ఊరుకుంటుంది. ఆయన అని ఊరుకునే టైప్ కాదు, ఉప్పెల్లా మీద పడిపోతాడు. ఏం వెతుకుతున్నారు? ఇక్కడ ఎవరైనా తపస్సు చేస్తున్నారా? ఎందుకు? అలాంటి తపస్సు చేస్తే దాన్ని చెడగొడతాను కదా నీలాంటి దేవకన్యలు భూమికి వచ్చేది. ఒక్క నిమిషం ఆగు. ఏం వెతుకుతున్నారు? ఎవరైనా చచ్చిపోయారేమో అని. ఎందుకు? అంటే ఎవరైనా చచ్చిపోయినప్పుడే కదా మీలాంటి ఎమకింకర్లు కిందకు వస్తారు. ఏమండి మీరు నా ప్రేమను ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒప్పుకోను. మీరు ఒప్పుకోకపోతే బ్లడ్ వస్తుంది. రానండి, అలాగని ఎర్రగవుతాను. ఏమైందిరా? నడు నొప్పి పెట్టిందండి. నడుము నొప్పి పెడితే ఒక ఫార్ములా ఉంది తగ్గడానికి, అర్థమైందా? ఎలాగంటే ఫస్ట్ 2 చేతులు పైకెత్తాలి, పైకెత్తి గాలి గట్టిగా పీల్చుకోవాలి, పీల్చుకొని మెల్లిగా కిందికి వెళ్ళాలి, గాలి వదిలేసి ఈ కాళ్ళు ఇలా ఇలా అనాలి. ఈ ఫార్ములా వాడితే అంతే కదండి. ఫార్ములా కరెక్టేనా? ఇది ఇంద్రజ గారి చిట్కానా? సూపర్. నీకు ఒక సర్ప్రైజ్ ఉందిరా. కళ్ళు మూసుకోనుండు, నేను చెప్పే వరకు కళ్ళు తెరవద్దు సుమా. నీకు నా ప్రాణ స్నేహితుని పరిచయం చేస్తాదా? గోపి ఒక్క నిమిషం. ఎందుకు? పరపురుష్ ఎంత బుద్ధి వచ్చిందండి గిఫ్ట్ తోడు. చూసారా మేడం, స్నేహితుడంటే వీడే. నా గుండెల్లో ఉన్న అమ్మాయిని నా ముందుకు తీసుకొచ్చి పెళ్లి చేయాలని ట్రై చేస్తున్నాడు. రంగనాథ్, ఎలాగైనా మా పెళ్లిని నువ్వే చేయాలి. గోపి. నేను గోపీలకు అమ్మా, నువ్వు నన్ను పట్టుకున్న సంగతి బయట ఎవరికి చెప్పకు. ఎందుకు? కామెంట్ల రూపంలో కాటేస్తారు. తాళిచ్చేయండి, కట్టేస్తే అయిపోద్ది. దీనికి కూడా ఇంకో చెల్లి ఉంది, దాన్ని కూడా నువ్వు పెళ్లి చేసుకోవాలి. తీసుకెళ్ళి తాళి కట్టేస్తే పెళ్లి అయిపోద్ది అంతే. వీళ్ళిద్దరిని కూతుర్లు అంటే ఓకే, వాళ్ళు అంత అందంగా ఉన్నారు, ఇదే ఇంత దరిద్రంగా ఉంది. బేకరీ అన్నాక 100 బ్రెడ్లు తయారు చేస్తారు, అందులో 1-2 మాడిపోతాయి. ఆ మాడిపోయిందే ఇది. ఎక్స్ట్రా జబర్దస్త్.